మూవీ రిలీజ్ అయ్యి ఇన్ని రోజులైనా ఎందుకు మిస్ అయ్యా అని ఫీల్ అయ్యా. హలో గైస్, లోకేష్ కనకరాజు గారి డీసీ మూవీ తెలుగులో థియేటర్లో ఈ రోజుకి చూడటం కుదిరింది. ఇంక మూవీ చూసాక నాకైతే మైండ్ బ్లోయింగ్ ఫీలింగ్ అండి. మీరైతే ఇంకా ఎవరైనా చూడకపోతే ఖచ్చితంగా ఫ్యామిలీతో కలిసి చూడకపోవడం మంచిది. మూవీలో ఎస్పెషల్లీ చెప్పుకోవాల్సింది డైరెక్టర్ అయిన అరుణ్ మాథరేషన్ గారి స్క్రీన్ ప్లే అండ్ డైరెక్షన్ గైస్. అంటే మూవీ స్టోరీ అంత కాంప్లికేటెడ్ ఏమి కాదు, కానీ ప్రెజెంటేషన్ అయితే చాలా బాగుంది. ఎప్పుడు ఆఫ్ స్క్రీన్ తో తన మార్క్ ను ప్రూవ్ చేసుకున్న లోకేష్ కనకరాజ్ గారు ఈసారి హీరోగా డెబ్యూట్ చేశారు. అండ్ ఆయన పర్ఫార్మెన్స్ కూడా చాలా ఎంగేజింగ్ అండ్ న్యాచురల్ గా చేశారు. మూవీ ఫస్ట్ నుండి ఏదో కథ అలా సాగిపోతుంది అనుకున్నా. మూవీ స్టార్ట్ అయిన 1 hour కి ఇన్స్టాంట్ యూట్యూబ్ ట్రెండింగ్ మ్యూజిక్ అయిన పదని గరి సా మ్యూజిక్ వస్తుంది చూడండి. ఆ మ్యూజిక్ కి అనిరుద్ధి ఏం తాగి కొట్టాడా కానీ అక్కడ వచ్చే ఒక ఫైట్ సీన్ కి అండ్ హీరోకి ఇచ్చిన ఎలివేషన్స్ కి అయితే థియేటర్లో అరుపులు విజిల్లు. తెలుగు డబ్బింగ్ అయితే బాగుంది అండ్ సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి అండ్ తెలుగు లిరిక్స్ అయితే బాగా సెట్ అయ్యాయని చెప్పాలి. మూవీలో అయితే 2 హీరోయిన్స్ ఉన్నారు అండ్ సెకండ్ హీరోయిన్ సంజన గారి క్యామియో తక్కువసేపు ఉన్నా కానీ ఆవిడ భలే క్యూట్ పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చింది. అండ్ హీరోయిన్ వామిక అయితే క్యూట్నెస్ తో పాటు వైల్డ్ పర్ఫార్మెన్స్ కూడా ఇచ్చారనమాట. మూవీకి డీసీ అని ఎందుకు పెట్టారో నాకు ఫస్ట్ హీరోయిన్ ఎంట్రీ ఇచ్చినప్పుడే అర్థమైంది. ఇంకా స్పాయిలర్ లేకుండా బేసిక్ స్టోరీ లైన్ ఏంటి అంటే, తండ్రి నుండి దూరంగా ఉంటున్న లోకేష్ కనకరాజ్ యాస్ దాసు అండ్ తన గ్యాంగ్ తో కలిసి పోలీసుల నుండి వెపన్స్ రాబరీ చేస్తాడు. అయితే ఒక కాస్ వల్ల పోలీస్ ఆఫీసర్ ని చంపాల్సి వస్తుంది. అండ్ తర్వాత వేరే ప్లేస్ కి షిఫ్ట్ అయితే సంజన యాజ్ పార్వతితో పరిచయం ఏర్పడి కానీ ఒక షూటింగ్ లో ఒక బ్యాడ్ ఇన్సిడెంట్ జరుగుతుంది. ఆ తర్వాత మళ్ళా తప్పించుకునే ప్రాసెస్ లో ఈసారి ఫస్ట్ హీరోయిన్ వామిక యాజ్ చంద్రతో పరిచయం ఏర్పడితే తన కోసం అక్కడున్న వాళ్ళతో ఎంత వైలెంట్ గా బ్లడ్ బాత్ ఫైట్ చేస్తాడు. అసలు దాసు అండ్ గ్యాంగ్ ఆ పోలీస్ ఆఫీసర్ ని ఎందుకు చంపుతారు, దాసు ఏం కోల్పోతాడు, దాసు వాళ్ళ నాన్నతో ఎందుకు దూరంగా ఉంటాడు, ఈ జర్నీలో దేవాకి దొరికింది ఏంటి, పోలీసులు ఫైనల్ గా దేవాని పట్టుకున్నారా లేదా అని తెలియాలి అంటే మూవీలో చూసేయండి మరి.